హలో బిజీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? చాలా బిజీగా ఉన్నట్టున్నారు, ఐ నో. అండ్ బిఫోర్ స్టార్టింగ్ టు ది టాపిక్, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. భూమ్ బదల్ని ఇంత 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 ఐ మీన్ 65K అంటే మాకున్న వీడియోస్లో ది ఫస్ట్ వీడియో అది అంతలా పాపులర్ అవ్వడం. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ నేను కూడా చాలా ట్రై చేస్తున్నా బెస్ట్ ఇస్తూ మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, ఈ బ్లాగ్ ఏంటంటే, బిఫోర్ దట్ వెయిట్, చాలా రోజులు అయిపోయింది కదా నేను మాట్లాడి. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్ ఈజ్ న్యూ. ఓకే, ఈ బ్లాగ్ ఏంటంటే, దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ రిలేటెడ్ టు ది గాడ్. అండ్ ఇది వచ్చేసి తిరణాలు జరుగుతుందన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో. అంటే మా అమ్మ వాళ్ళ ఊరిలో మా మమ్మీ ఏంటంటే మొక్కు పెట్టుకున్నారనమాట, అది కూడా నా మీద. సో నేను అది పాటించాలి కాబట్టి ది ఫస్ట్ రూల్ ఈజ్ లైక్ కంప్లీట్లీ ఫాస్టింగ్. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫాస్టింగ్ ఉండాలి. అది కూడా ఎప్పటి వరకు అంటే, ఈ తిరణాల స్పెషాలిటీ ఏంటంటే, ఎవరైతే అంటే మమ్మీ మొక్కు పెట్టుకుంది నా మీద కాబట్టి నేను అక్కడ గుడి ఐ మీన్ గుట్టలో కూర్చోబెట్టి గుడి చుట్టూ తిప్పుతారనమాట. యూనో ఐ థింక్ ఆఫ్టర్ దట్ మేబీ నా ఫాస్టింగ్ బ్రేక్ అయినట్టు, అంటే కంప్లీట్ అయినట్టు. సో టిల్ దెన్ ఐ హ్యావ్ టు బీ ఫాస్టింగ్. అండ్ ఇంకా నాకు తెలిసి ఇంకా చాలా ఉంటాయి, అంటే పూజ ఇవన్నీ ఉంటాయి ఏమో. నేను నిజంగా ఇప్పటివరకు చూడలేదు, ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఎగ్జైటెడ్ బికాస్ మై మామ్ యూస్ టు టెల్ మీ, మామ్ సిస్టర్ కూడా చేశారు ఎప్పుడో, కానీ నాకు ఐడియా లేదు, బట్ చేశానని చెప్పారు. సో నాకు కూడా చూడాలని ఉందన్నమాట. ఓకే, ఇది ఎలా అవుతుంది, అందులో నా మీద పెట్టుకుంది కాబట్టి ఐ వాజ్ ఫీలింగ్ లైక్ ఐమ్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. సో అంతే, అది నేను ఈరోజు వ్లాగ్ చేయాలని అనుకుంటున్నాను. బికాస్ ఫ్యూచర్లో కూడా నేను చూసుకోవడానికి, చూపించుకోవడానికి, బాబు నేను ఇంత గ్రేట్ పని చేశానని చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. సో అందుకే ఈ వ్లాగ్ కూడా చేయాలనుకుంటున్నాను. మీరు కూడా చూసి మస్తుగా ఎంజాయ్ చేసేయండి. అండ్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవ్వాలి, మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి, అక్కడ రెడీ అయ్యి అండ్ దెన్ తిరణాలు స్టార్ట్ అవ్వాలి. తిరణాలు చిన్నప్పుడు చాలా కొనుక్కునేవాళ్ళం, నాకు తెలిసి ఇప్పుడు తిరణాల్లో కూడా చాలా కొనేసేవాళ్ళు. అంటే వీళ్ళకి చెప్పకూడదు అనమాట, కొనేస్తాను. అక్కడికి వెళ్ళినండి, మమ్మీ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలని అడిగారు. సో అదనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.
చూస్తున్నారు మేము ఇలా మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది అనమాట. భయపడమాకండి, నేను మీకు చూపిస్తాను. ఓకే, సో మేము అక్కడికి ఎంటర్ అయ్యే లోపల మా పెద్దమ్మని కొన్ని క్వశ్చన్స్ వేసేద్దాం, ఓకేనా? ఇప్పుడు వీడియోలో ఏంటంటే అండి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట, బట్ స్టిల్ వీఆర్ గివింగ్ ది బెస్ట్. ఇప్పుడు తిరణాలు ఎప్పుడెప్పుడు పెడతారు పెద్దమ్మ? నువ్వు మరీ సిగ్గుపడకు పెద్దమ్మ, మామూలుగా మాట్లాడచ్చు. నేను ఇంటర్వ్యూ చేయట్లేదు పెద్దమ్మా, నువ్వు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. చెప్పు, ఎప్పుడెప్పుడు పెడతారు తిరణాలు? అంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది అది? అంటే ఎవ్రీ ఒక నిమిషం, మా అమ్మమ్మలు అంతే ఉంటారులే కానీ ఎవ్రీ ఇయర్ అంటే మరి నాకు ఎప్పుడు చెప్పలేదు, నన్ను ఇప్పుడే పిలిచారుగా, ప్రతి సంవత్సరం ఎప్పుడు పిలవలేదేంటి? అంటే నీకు అమ్మవారికి మొక్కు ఉంటుంది, అది సినిమానని తిప్పుతారు, దాంట్లో నేను తిప్పాలని వాళ్ళ అందుకనే మొక్కున్నప్పుడే అలా చేస్తారనమాట. అవునా? ఏ దేవుడు? పద్దమ్మ తల్లి, సత్తిరెడ్డి సమేత పద్దమ్మ తల్లి. ఓకే, ఇంకేమైనా చెప్పు ఈ తిరణాల గురించి. మన ఊరిలో ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు? దీంట్లో కోలాటాలు ఉంటుంది, ఇంకా చాలా ఊర్ల నుంచి వస్తారు. ఆ అమ్మవారికి పొంగళ్ళు అవి పెట్టుకుంటారు, అమ్మవారికి ప్రభబండ్లు కడతారు, కోలాటాలు అవి ఉంటాయి, అట్లా చేస్తారు అన్నమాట. బాగా వెనకటి నుంచి అనాదిగా ఎవరు అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క తిరణాలు జరుగుతాయి, అంటే ఒక్కొక్కలా జరుగుతాయి కదా. ఇప్పుడు నువ్వు అన్నట్టు బుట్టలో ఎక్కి తిప్పుతారు కదా, ఇప్పుడు అది మన ఊర్లో చేస్తారు. మొన్న వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళావు కదా, అక్కడ తిరణాలు ఎలా జరిగినాయి? అక్కడ తిరణాలు అవి రేణుకా అమ్మవారు, గుడివేడ మండలం జల్లపాడులో జరుగుతాయండి. అవి కలుషాలు పెట్టుకుంటారు. అక్కడ రోజుకి ఒక 15 రోజులు జరుగుతుంది. అక్కడ రోజుకొక పూజ, ఒక రోజు మల్లెపూల పూజ ఉంటుంది, కలుష పూజ ఉంటుంది, కుంకుమ పూజలు అవన్నీ నిర్వహిస్తారు. అయితే ఇలాగ చాలా డిఫరెంట్గా చేస్తారనమాట. మరి మన తిరణాలు అలాంటివి ఏముండవా? మన తిరణాల్లో అలాంటివి ఏముండవా? మన తిరునాళ్ళలో ఉంటవి అట్లాంటి. ఫస్ట్ రోజు గుడారం అని వేస్తారు ఇక్కడ. ఆ రోజు ఈ ఊరు ఆడపడుచులు కనుక ఇక్కడ ఉంటే కనుక ఆ రోజు నుంచి వాళ్ళు తిరణాలు అయ్యే వరకు బయటకు వెళ్ళకూడదు. ఆ గుడారం తీసే వరకు కూడా బయటకు వెళ్ళకూడదు ఈ ఊరు ఆడపడుచులు. గుడారం వేయకముందు కనుక వేసిన తర్వాత వస్తే కనుక వెళ్ళొచ్చు. ఇంకొక రోజు బండారాన్ని కొడతారు. అక్కడ గ్రామంలో అందరూ కలిసి బండారు కొట్టి ఆ బండారు బండితో తీసుకెళ్ళి అమ్మవారికి అప్పచెప్పి వస్తారు బండారు. తర్వాత గ్రామం మీద అందరూ కలిసి ప్రభ కడతారు, ప్రభలు కడతారు. ఆ ప్రభను అక్కడ చెప్పిన తర్వాత గ్రామ ప్రభ కట్టిన తర్వాతే మొక్కుబడి బళ్ళు ఉంటాయి, మొక్కుబడి వాళ్ళు ప్రభలు కట్టుకోవచ్చు. తర్వాత ఒకరోజు కుంకుమ బండి కడతారు. బండారి కట్టిన తర్వాత కుంకుమ బండి కట్టిన తర్వాత గ్రామ ప్రభ అయిపోయిన తర్వాత మొక్కుబడి బళ్ళు కట్టుకుంటారమ్మా. తర్వాత వచ్చేసి ఇక ఊళ్ళో అందరూ 3 రోజులు మొక్కుబడి బళ్ళు కట్టుకోవాలి. ఈరోజు లాస్ట్ డే వల్ల అమ్మవారి దర్శనం చేసుకుంటారు. పొంగళ్ళు ఈ 5 రోజుల్లోపు ఎవరైనా పొంగళ్ళు పెట్టుకుంటారు, పొంగళ్ళు సమర్పించుకుంటారు అమ్మవారికి. వేరే ఊర్ల నుంచి కూడా చాలామంది జనం వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. గండదీపం అని దీపారాధన ఒకటి పెట్టుకొని మొక్కు ఉన్నవాళ్ళు గండదీపం ఒకటని పెట్టుకుంటారు. అది దీపారాధన వెలిగించుకొని వాళ్ళు కింద మొక్కున్నోళ్ళంటే ఇప్పుడు నా మీద మొక్కు పెట్టుకున్నారు, ఇప్పుడు నేను కూడా అలా చేయాలా? అది ఇదొక మొక్కు, అదొక మొక్కు. అది గండదీపం అంటే అది దీపారాధన నెత్తి మీద పెట్టుకొని ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు కింద నడపనిచ్చారు అనమాట. వాళ్ళకి క్లాత్లు అన్నీ పరుస్తూ ఉంటారు. అవన్నీ మనం తీసేసుకుంటావా? ఆ క్లాత్లన్నీ పరుస్తూ ఇక కాళ్ళు కింద పెట్టనివ్వకుండా అమ్మవారి దగ్గరికి కూడా అలానే నడుచుకుంటూ వెళ్ళాలి. అలానే నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి ఆ దీపారాధన సమర్పించి అదొక మొక్కుబడి. ఇప్పుడు ఎన్నింటి వరకు అవ్వచ్చు తిరణాలు? ఈ రోజు తిరణాలు రేపు ఉదయం 10 గంటల వరకైనా జరగచ్చు. ఓకే. ఈ సంవత్సరం 160 మంది ఉన్నారు అలా మొక్కు అలాగా సిడిమాన్ తిరిగేవాళ్ళు. అందులో నా నెంబర్ 64. నీ నెంబర్ 64. నీకు ఎట్టలేదనుకున్న 3 తెల్లవారుజామున 3 గంటలకు వస్తుంది నీ నెంబర్.
స్టార్ట్ చేయడం 12 గంటలకు స్టార్ట్ చేస్తారు. పర్లేదు, అప్పటి వరకు లోపలికి వెళ్ళిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు. అక్కడ తిరణాలు షాపింగ్ చాలా ఉంటాయి అక్కడ. షాపింగ్ ఉంటాయి, కోలాటాలు ఉంటాయి, ఇంకేమన్నా ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు, కోలాటాలు అవన్నీ బాగుంటాయి. అవన్నీ ఉంటాయి. చాలా సందడిగా, టైం తెలియదు అసలు. నువ్వేమైనా మా ఛానల్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మీ ఛానల్ అంటే మా ఇద్దరి గురించి, మేము చేసే వాటి గురించి. మీ ఛానల్ చాలా బాగా ఉంది. మీరిద్దరు చేసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చాలా కష్టపడి చేస్తున్నారు, బాగుంది. థ్యాంక్ యూ పెద్దమ్మ. వీడియోస్ చేయండి. మీ సపోర్ట్ అంటే ఖచ్చితంగా చేసేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మా పెద్దమ్మ చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం తిరణాల్లోకి ఎంటర్ అయిపోదామా? మా పెద్దమ్మ చెప్పింది అంతా వినేశారు కదా, ఇప్పుడు లైవ్లో అంతా చూసేద్దాం. తిరణాలు ఎలా ఉంటాయి, అందరు ఎలా చేస్తారు, ఎవ్రీథింగ్. ఓకేనా? అండ్ నౌ యూ కెన్ సీ అక్కడ పైన ముడి బియ్యం కట్టారనమాట. సో ఫస్ట్ ముడి బియ్యంతో గుడి మొత్తం చుట్టూతా తిప్పుతారు. ముడి బియ్యం కట్టేసిన తర్వాత పైన మేకపిల్ల కట్టి గుడి మొత్తం తిప్పుతారనమాట.
సో ఆ పైన మీరు ముడిబియ్యం కింద మేకపిల్ల ఉంది, మీరు చూసే ఉంటారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ బుట్టలో ఒక అంకుల్ కనిపిస్తున్నారు కదా, సో హీఈస్ ద ఫస్ట్ మెంబర్ అనమాట. ఆయనతో స్టార్ట్ అయింది. నాది 64th. నెక్స్ట్ నాది పెట్టేస్తున్నాను. చూడండి ఎంత కష్టంగా చెప్తున్నారో, చూస్తుంటేనే భయం వేస్తుంది కదా. నాకైతే మామూలు భయమే. ఇప్పుడు నా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 3 o'clock. హే చూడండి చూడండి, ఇప్పుడు నాదే. చూడండి ఎంత బాగా ఎక్కుతాను, బాగా తిరిగేసి వస్తాను నేను. మా పెద్దమ్మ చూడండి అక్కడ ఎలా వెయిట్ చేస్తుందో నా కోసం, బుజ్జిది. Excuse me. Experience, please. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ To our channel, Jarvis Pics. Ta-ta. టాటా.